బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లా నడుస్తుంది? కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది సీజన్ ఫ్లాప్ అంటున్నారు. మీరేమంటారు? అంటే వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతే నేను వచ్చిన టైంలో కూడా పాపం చాలా మంది ఇంకా మీ చోట మానేస్తామన్నా అంట. చాలా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ హ్యాస్ ద బిగ్గెస్ట్ క్రెడిట్. ఎందుకంటే హిందీ వాళ్ళ రేటింగ్స్ని కూడా మన తెలుగుకి జోడిస్తాం. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే పుట్టాడు అనే విషయం నాగార్జున గారు అది మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందన్నా బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంటుంది? అన్ని లైట్లు ఉంటాయి, రాత్రి పూట కూడా లైట్లు ఉంటాయి, నిద్రపడి సాగుతారు. సో నైట్ ఎంత అవుతుంది మీరు పడుకునే వరకు? అసలు టైమే తెలియదు. ఓన్లీ ఆ మెట్రో కోతలు ఏమవుతా ఉంటే ఓకే 11 లాస్ట్ టైం. సో బిగ్ బాస్ హౌస్ గురించి ఎవరికి తెలియని విషయాలు నిజాలంటే ఏం చెప్తారు? చాలామంది రెస్పాండ్ అవుతున్నారు పుష్ప 2 ట్రైలర్ పైన, బీహార్ ఈవెంట్ పైన. మెగా ఫ్యామిలీ సైలెన్స్ అని వార్తలు వస్తున్నాయి అన్న బయట. రాజకీయాలు వచ్చి కుటుంబాల్లో వచ్చి కదనా? అదే బాధేస్తాం. అల్లు అర్జున్ కూడా పోయేది లేకుండా అసలు మెగాస్టార్ చిరంజీవి ఒక పాట ఉంది, పసివాడి ప్రాణం. దాంట్లో ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవ కోసం, అరే కడుపులు వాడే కొడితే అది కుర్చీలోని దోషం, రాజకీయాలెందుకు తన్నుకు చచ్చేటందుకు అని చెప్పి అంటాడు ఆయన. అలా ఫైనల్గా మెగా ఫ్యామిలీలోనే ఇలా అని చెప్తుంటే. సో ఆర్జే శేఖర్ భాష ఎవరు గెలవాలనుకుంటున్నారు? మొన్న కూర్చొని రాత్రంతా చూసిన తర్వాత నాకు డౌట్ మీద హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి మనం మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. మనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష అన్న ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆయనతో ఇంటర్వ్యూ మాట్లాడేద్దాం. హాయ్ అన్న. హాయ్ ఎలా ఉన్నారు? అవునా. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లా నడుస్తుంది? కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది సీజన్ ఫ్లాప్ అంటున్నారు. మీరేమంటారు? అంటే వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతే బాగుండదు అంటారు. రైట్. నేను వచ్చిన టైంలో కూడా పాపం చాలా మంది ఇంకా మీ చోట మానేస్తామన్నా అంటారు. చాలా మంది అనుకున్నారు అంటే తొందరగా. ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు, వాళ్ళ రియాక్షన్ మనకి అవే చూస్తున్నాం అనుకోండి. బట్ బిగ్ బాస్ ఈజ్ రియల్లీ బిగ్. నీతిలోనే ఆగిన బెళహరి సంగీతం అని ఒకళ్ళు వచ్చేసినంత మాత్రం తగ్గిపోవడం, ఒకళ్ళు వెళ్ళినంత మాత్రం పెరిగిపోవడం కొంతవరకు ఉండొచ్చు. బట్ చాలా బిగ్. నేను ఊహించిన దానికన్నా చాలా 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 హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. వాళ్ళకైనా తెలుస్తుందో లేదో బిగ్ బాస్ వాళ్ళకి కొలమానాలు ఉంటాయి కదా, టీఆర్పీలని లేకపోతే వ్యూస్ ఇవన్నీ కూడా దాన్ని దాటిపోయి చాలానే ఉన్నాయి. ఎందుకంటే బయట అట్లా నడుచుకుని వెళ్తుంటే వచ్చేసి ఆపి మరి కార్లో వెళ్తుంటే చూసి గుర్తుపడుతున్నాయి. నాకు ఆల్రెడీ కొంత గుర్తింపు ఉంది, కానీ వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఇట్స్ లైక్ నేను ఊహించిన దానికన్నా డబుల్ ట్రిపుల్ అనుకోండి, ఆ రేంజ్లో రెస్పాన్స్ ఉంది. క్రెడిట్ నాది. సరే, మన ఆడిన విధానం కొంత జనాలకి కొంతమంది కామెడీ నచ్చచ్చు, కానీ దానికన్నా బిగ్ బాస్ హ్యాస్ ద బిగ్గెస్ట్ క్రెడిట్. ఎందుకంటే హిందీ వాళ్ళ రేటింగ్స్ని కూడా మన తెలుగుది కొట్టేస్తుంది. ఒక తెలుగు వాడికి అది గర్వకారణంగానే అనిపిస్తుంది. రైట్. సో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ స్ట్రెంగ్తే దీనికి నిజమైన సక్సెస్ కారణం. పోను పాపులేషన్ పెరుగుతుంటుంది, అభిమానులు పెరుగుతుంటారు, రేటింగ్లు పెరుగుతూ ఉంటాయి, రికార్డులు బదులవుతుంటాయి. సో బిగ్ బాస్ కూడా ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టు అంటే బాగా అనిపిస్తుంది నాకు, చాలా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఏ విధంగా అనిపిస్తుంది అంటే నేను చూసినప్పుడు నాకు నచ్చడం లేదు, బయట వెళ్ళినప్పుడు వచ్చే రెస్పాన్స్. ఓకే. అసలు బిగ్ బాస్ గురించి తెలియని వాడు లేడా ప్రపంచంలో అన్న రేంజ్ లో నాకు అనిపిస్తుంది. దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఓకే. ఆర్జే శేఖర్ భాష ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నాడు. బిగ్ బాస్ కంటే ముందే 1 month పై నుంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. సో అది కూడా గుర్తింపు ముందు నుంచి ఉందనుకోవచ్చు. ఉంది. కాకపోతే ఏంటంటే మన ఓవరాల్ ప్రేక్షకుల్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకళ్ళు ఏంటంటే ఈ న్యూస్లు ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అదే ఇష్టం.
వాడు ఎక్కడ ఆ యాక్సిడెంట్లు అయినాయో లేకపోతే వాడు వీడి తిట్టాడనో ఈ జనరల్గా మగవాళ్ళు ఎక్కువగా పొలిటికల్ చూస్తుంటారు ఇళ్లలో. ఆడవాళ్ళు ఈ సీరియల్స్ ఎంటర్టైన్మెంట్లు రియాలిటీ షోలు ఎక్కువ చూస్తుంటే మగవాళ్ళు ఎక్కువగా ఈ పొలిటికల్ న్యూస్లు లేకపోతే ఇంకా సమాజం డ్యాములు ఇవన్నీ కూడా వాళ్ళు మగవాళ్ళు. అయితే ఇప్పుడు అంటే మగవాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు లేరా అంటే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు న్యూస్ చూసేవాళ్ళు లేరా అంటే వాళ్ళు ఉంటారు. బట్ పర్సంటేజ్ ఇప్పుడు ఏమైందంటే నేను వెళ్ళే ముందు మీరు చెప్పే ట్రెండింగ్ అంతా న్యూస్ సెక్షన్స్లో బాగా ట్రెండ్ అయింది. బట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చాలా పెద్ద సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ మనల్ని గుర్తించింది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత. సో దెబ్బతోటి వెంకట కవిలో తెలంగాణకి 2 రకాల పైసలు తీసుకున్నట్టు నాకు ఇటు సైడ్ 2 రకాలుగా ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాను. సో బిగ్ బాస్ హౌస్ లో మీరు 2 weeks ఉన్నారు. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఏంటి? కొడుకు పుట్టాడనే విషయం నాగార్జున గారు చెప్పడం అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది. ఎందుకంటే మామూలుగా ఎవరైనా డాక్టర్ నర్స్ వచ్చి చెప్తారు, నాకు కింగ్ నాగార్జున వచ్చి హాలీవుడ్ కింగ్ వచ్చి చెప్పినాడు. దట్స్ సూపర్. యాక్చువల్గా దానికోసం చెప్తారు 2 రోజుల నుంచి అప్పటి నుంచి వెయిట్ చేస్తుండే. ఏంటి ఇంకా టెంటేటివ్గా ఈరోజు రేపు ఉండొచ్చు అన్నారు, అయిందా లేదా వస్తే న్యూస్ చెప్పారు కదా బిగ్ బాస్, కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు కదా చెప్తారు కదా ఇలా అనుకుంటూ ఉండే. మధ్యలో ఎప్పుడో ఒకసారి 50 నవీన్ని కన్ఫెషన్ రూమ్ పిలిచారు. ఏమన్నా అంటే నాకు చెప్పకుండా వాళ్ళకైనా చెప్పడానికి ఒక టెన్షన్ ఉంటుంది కదా వాళ్ళు ఓకేనా అనేది. అంటే కొన్నిసార్లు ఏదైనా జరగకూడదు జరిగితే మనకి చెప్పకుండా ఫస్ట్ వేరే వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా, నాకు అలాంటి టెన్షన్ చాలా వచ్చేసింది. ఓకే నెక్స్ట్ డే ఎప్పుడైతే తల్లి బిడ్డ సేఫ్ అని ఫస్ట్ ఆ మాట ఎప్పుడైతే విన్నాను చాలా అనుకున్నాను. ఓకే టెన్షన్ దెబ్బకి ఫస్ట్ వెళ్ళిపోతే ఇల్లు వాళ్ళని చూడాలనిపించింది. ఓకే అంటే అది ఇట్స్ లైక్ ఆడవాళ్ళకి ఇంకొక జన్మ ఎత్తినట్టే కదా. కొన్నిసార్లు అంటే సిజేరియన్ అలాంటివి జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఆ టెన్షన్ ఉండే నాకు బేసికల్. ఆ టెన్షన్లో గుడ్ న్యూస్ సూపర్ అది. ఓకే ఒక చిన్న గిల్ట్ కూడా ఉండే, నేను టైంకి వెళ్ళలేకపోయాను అక్కడ ఉండలేకపోయాను అని చెప్పి. సో ఎలిమినేట్ చేయడానికి అదొక కారణం అనుకోవచ్చా, లేకపోతే శేఖర్ భాషను ఎలా అయినా హౌస్ నుంచి పంపించాలి అంటే మొన్న వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సెలబ్రిటీస్తో మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఎందుకు వచ్చేసావు వాళ్ళకి తెలుసు నేను అడిగి కావాలని వచ్చేసాను. కంటెస్టెంట్స్ని అడిగాను నేను వెళ్దాం అనుకున్నా చూద్దాం అనుకున్నా ప్లీజ్ అంటే అప్పుడు ఎందుకంటే ఆ రోజున కంటెస్టెంట్స్ చేతిలో ఉండే డిసిషన్ ఆడియన్స్ కొంత మీద పెట్టినా కూడా ఏది రేటింగ్స్లో ఆదిత్యం కన్నా నేను కొంచెం ముందున్నా కూడా ఒకవేళ కంటెస్టెంట్స్ చేతిలో ఉంది ఫైనల్ విషయం. కంటెస్టెంట్స్ ఏం తీసుకుంటే అదే నేను చెప్పేశారు మీరు ముందే? చెప్పాను వెళ్ళిపోతాను. ఆల్రెడీ చెప్పడం అంటే కొంతమంది వీళ్ళు ఇట్లాగే చెప్తారులే అనుకుంటారు. నేను ఏం చేశాను చాలా అంటే చూస్తుంటే చాలా గిల్టీగా ఫీల్ అయినాం. అంతమంది దండలు అన్ని దండలు ఆయనకేస్తుంటే అసలు చాలా మంచిగా అనిపించలేదు అసలు కావచ్చు. అంటే ఏముంది ఏం లేదని అంటే మీరు ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నారు, మీ మెంటాలిటీ ఏందనేది కూడా పబ్లిక్ జనాలకు అందరికి తెలుసు. చాలా వీడియోలు ఆయన చాలా రోజులైంది, జనాలు మర్చిపోయినారు. ఏమి ఇస్తున్నాడు ఎంటర్టైన్మెంట్, మీరు పంచులు కూడా ఇస్తుంటారు, ఇవన్నీ కూడా అన్ని కూడా అసలు ఏంది వన్ సైడెడ్ గా ఉన్నారని కోపం వచ్చింది హౌస్ మేట్స్ పైన. చాలా మంది మీతో చెప్పిండొచ్చు కూడా ఈ మాట. చెప్పాను నేను ఫస్ట్ వచ్చిన రోజు 2వ రోజు క్లియర్ చేశాను. మీరు వాళ్ళని ఎవరిని తప్పడం వాళ్ళందరూ నా డార్లింగ్ స్వీట్ హార్ట్స్, ఒక్క మాట అనొద్దు, అందరూ కూడా నేను అడిగాను ఇచ్చారు. నేను అడగంది ఎవరిని అంటే వీళ్ళది సోనియాని మణికంఠని పెద్ద ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ ఏవో పోసారు, ఎక్కువ పోసేటప్పుడు కూడా వాళ్ళు నాకు అగ్నెస్ట్ గానే పోసారు. వాళ్ళిద్దరు మినహాయిస్తే ఇంక అందరూ డార్లింగ్ స్వీట్ హార్ట్స్. సో మణికంఠన్ కూడా క్లాస్ వీక్ ఎమోషనల్ స్టోరీ చెప్పినప్పుడు స్టార్టింగ్ లో అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా నాకు జాంజింగ్ రేస్, అందరూ మంచి ఫ్రెండ్స్. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో అంత టర్మ్స్ లేకుండా తర్వాత బయటకు వచ్చాక మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మణికంఠ నేను మంచి ఫ్రెండ్, సోనియా కూడా నాకు మంచి దోస్తే, తమ్ముడే ప్యాకెట్ అంతే. ఇప్పుడు అదే డైలాగ్. మణికంఠ ఎట్లా అనిపిస్తున్నా స్టార్టింగ్ లో బిహేవియర్ మణికంఠది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అన్నారు, ఆయన చెప్పే వర్షన్ కూడా అలాగే ఉండే. బ్లాక్ మెయిలింగ్ ఏం లేదు, ఎమోషన్స్ తను సరిగ్గా అంటే దీనికోసం గేమ్ కోసం వాడాడు అన్నట్టుగా అనిపించింది. ఎమోషన్స్ అంటే అది కూడా లైక్ అదే వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పడం
ఆయన మైనస్ చూపించి ప్లస్ చేసుకుందాం అనుకున్నాను. సింపతి House లో. కరెక్ట్ చెప్పండి, సింపతి కార్డు ఆడాడని నాకు అనిపించింది అప్పుడు. అదే చెప్పాను నేను. Hmm. తర్వాత గేమ్ చూస్తున్నప్పుడు, నేను బయటకు వచ్చేసిన తర్వాత చూస్తున్నప్పుడు కూడా నిజంగానే కొంచెం మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఏమైనా ఉందా, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అన్నట్టుగా చాలాసార్లు అనిపించింది. కొంచెం తిండి పడకపోవడం వల్ల, లేకపోతే రకరకాల కారణాలు మనోడు ఆడలేక బయటకు వచ్చేసాడు. బట్ వచ్చిన తీరు నాకు నచ్చింది, బాగా మంచిగా చెప్పి వచ్చేసాడు. ఓకే, మీరు బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము బిగ్ బాస్ చూడడం మానేసిన, మాకు మంచిగా అనిపించట్లేదు అని అన్న వాళ్ళు ఉన్నారన్న? చాలా మంది అన్నారు. అందుకే చెప్పారు, వాళ్ళని ఒక్క మాట అనద్దు, ఏమన్నా తప్పుంటే నాదే, నన్ను క్షమించండి, మీరు ఓట్లు వేసినా కూడా నేను వచ్చేసాను, రావాలనుకున్నాను, కొడుకుని చూడాలనిపించింది, గట్టిగా అనిపించింది. ఓకే, కిరాక్ సీతకు మీకు మంచి బాండింగ్ ఉండే హౌస్ లో? యాక్చువల్లీ నాకు ప్రేరణకి నాకు నబీల్కి మంచి బాండింగ్. ఓకే, కొంత యశ్వితో కూడా మంచి బాండింగ్. కిరాక్ సీతతో మంచి అమ్మాయి, బాగా ఆడుతుందని ఒక అభిమానం తప్ప ఎక్కువ ఫ్రెండ్లీ మూవ్మెంట్ నాకు నబీల్ తోటి, ప్రేరణతో. మీరు స్టేజ్ పైనకి వచ్చినాక ఎలిమినేట్ అయిన తర్వాత అదే నేను ఎందుకు చెప్పానంటే, సీత మీద నాకు ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు డెవలప్ అయిందంటే, సూపర్ మార్కెట్ టాస్క్ వెళ్ళేటప్పుడు సీత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డోర్ని పట్టుకుంది, డోర్కున్న హ్యాండిల్ పట్టుకుంది. ఈ మణికంఠ వెళ్ళి ఆమెను పట్టుకొని లాగుతున్నాడు. నేననేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ముందుగా నిల్చుంటే నువ్వు వెళ్ళు, లాగాల్సిన అవసరం లేదు. ఆ లాగుళ్ళు ఏమైందంటే ఆమెకి చెయ్యి మొత్తం ఇట్లా కట్ అయిపోయి మొత్తం ఇదైపోయింది. ఓకే, తర్వాత ఇంకా మెడికల్గా కూడా వెళ్ళాల్సి వచ్చింది. అంటే బయట 2-3 రోజులు తినలేకపోయింది పాపం. విష్ణుప్రియనే తినిపించేది. ఓకే, నేనే తినిపించేవాడిని. నాకు అదంతా చూసినప్పుడు ఒక బాధ వేసింది. ఓకే, అరే అమ్మాయికి అంత గట్టిగా పోరాడింది అని ఒక అభిమానం, అని చక్కగా అన్న అనిపిస్తుంది, మంచి మన ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తుంది. అందువల్ల ఆ అభిమానం ఉండే. కానీ బాండింగ్ ఎక్కువ నాకు నబీల్ తోటి, ప్రేరణతోటి. ఎందుకంటే నబీల్తో పొద్దున్న లేచిన తర్వాత అంతా నబీల్తో ఎక్కువ వాకింగ్ చేసుకుంటూ, సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేది. ఆ బేబక్కతో కూడా, బేబక్క ఫస్ట్ వీక్తో బేబక్కతో కూడా బాగానే ఉండే. బట్ ప్రేరణతో ఎందుకంటే సేమ్ రూమ్ కాబట్టి యశ్వి తొందరగా నిద్రపోయేది, ప్రేరణ నేను చాలాసేపు కబుర్లు చెప్పుకొని పడుకునేవాడు. అలా చాలా మందికి బిగ్ బాస్ హౌస్ లో ఎట్లా ఉంటది, స్క్రిప్టెడ్ గా నడుస్తుంటది హౌస్ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అసలు ఎట్లా నడుస్తాను హౌస్ లో? అంటే స్క్రిప్టెడ్ ఏమన్నా ఉంది అంటే వీళ్ళు అనుకోని చేసేది తప్ప, బిగ్ బాస్ ఏ రోజు కూడా స్క్రిప్ట్ అని చెప్పాను. ఇలా చేయండి ఎప్పుడు చెప్పాను. ఆయన పైనుంచి చూస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికి పెట్టడానికి మనం ఏమన్నా చేయొచ్చా, అయితే నబీల్ నువ్వు వెళ్ళి ఈ పని చేయి అని చెప్పి ఏదన్నా చెప్పచ్చు. అంతే తప్ప ఇండైరెక్ట్గా ఎవరికి తెలియకుండా అది చేయండి అని చెప్పేసి స్క్రిప్టులు రావు. మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందన్నా బిగ్ బాస్ హౌస్ లో? ఎట్లా ఉంటుంది? అన్ని లైట్లు ఉంటాయి, రాత్రిపూట కూడా లైట్లు ఉంటాయి, నిద్రపడి సాగుతుంది తొందరగా. ఓకే, కళ్ళకి తర్వాత ఆఫ్ అయితే అనుకుంటా లైట్లు అసలు అవుతాయంటే కొంచెం డిమ్ అవుతాయి, రాత్రి అయితే డిమ్ అవుతాయి, కొంచెం డిమ్ అవుతాయి, కానీ ఉంటాయి. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో లైట్ చేరని కారణం లేదు. ఓకే, సో నైట్ ఎంత అవుతుందో మీరు పడుకునే వరకే? అసలు టైమే తెలియదు, అక్కడ తెలియదు. ఓన్లీ ఆ మెట్రో కోతలు కనబడతా ఉంటే ఓకే ఇప్పుడు 11 లాస్ట్ ట్రైన్, ఓకే అదే అట్లా ఇంకేం రాలేదు, కోతలు రాలేదు కాబట్టి ఇందాకే అని చెప్పి అనిపించేది. పగలపూట అయితే కాస్త మెట్రో స్టేషన్ కూడా రోడ్ నెంబర్ 5. అదే పగలపూట అయితే కాస్త సన్ రైజ్ సూర్యుడిని బట్టి ఏదైనా ఉండేది. అండ్ మేము వెళ్ళిన 1 వీక్ అయితే అసలు కంప్లీట్ మేఘాలు ఉండే. ఆగస్ట్ 31st ఆ టైంలో అసలు ఏం సన్ రైజ్ తెలియదు, సన్సెట్ తెలియదు, టైం తెలియదు, ఏం తెలియదు. ఒక టీవీ ఉండే, దాంట్లో ఏదైనా అనౌన్స్మెంట్లు వచ్చేది. ఓకే, ఫస్ట్ పొద్దున్న ఒక సూక్తి లాగా వచ్చేది అనమాట. అయితే ఆ టీవీ కింద చివర మనకి అదే కంప్యూటర్లో మోటార్ లాగా ఉంటుంది, కింద మనకి డేట్ టైం వేస్తారు కదా కంప్యూటర్కి రైట్ కార్నర్లో, అక్కడ ఉండింది. ఎవరు చూడట్లేదు, మనకి దొరికిపోయేది టైం డేట్ మనం చూడొచ్చు అని చెప్పి నేను చూస్తే అదేదో తప్పు టైం ఉంది. ఓకే, మిస్గైడ్ చేయండి, తప్పు డేటు తప్పు టైం ఉంది. సరే నాకు ఐడియా వచ్చింది, తప్పు డేటు తప్పు టైం అయినా కూడా ఇప్పుడు తప్పు టైం అనుకున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ ఎంత 5 గంటల సుమారుగా సన్సెట్ అవుతుంది, 6 గంటలు అనుకున్నాం. 6 గంటలు అయినప్పుడు ఇక్కడ 11 గంటలు చూపిస్తుంది. నేనేం చేశాను, క్యాలిక్యులేట్ చేసుకున్నాను అంటే 6 గంటలు అయినప్పుడు 11 గంటలు, 5 గంటలు తేడా. 5 గంటల తేడా. ఇప్పుడు నెక్స్ట్ దీనికి టైం నుంచి -5 చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు టైం ఎంత నాకు పర్ఫెక్ట్గా తెలిసింది చెప్పాను.
బిగ్ బాస్ విన్నాడో లేదా అది కూడా లేపేసి ఓహో. సో టైం తెలియని మరి ఉమ్. మీకు తెలుస్తుంది చూసేవాడి అర్ధరాత్రి 11:50. అవును. బట్ మాకు అసలు సమయం. ఏమీ తెలియదు. హౌస్ లో ఉన్నప్పుడు ఉమ్. అంటే నార్మల్ గా చాలా మంది అంటే ఆదిరెడ్డి గతంలో చెప్పినాడు బిగ్ బాస్ హౌస్ లో నరకం కూడా ఉంటది. నార్మల్ గా మన ఇంట్లో వాష్రూమ్స్ ఎక్కువగా ఉంటాయి కానీ బిగ్ బాస్ హౌస్ లో 2 వాష్రూమ్స్ ఉంటాయి. 4 అంటే 2 బాత్రూమ్లు 2 ఓకే, వెయిట్ చేయాల్సి ఉన్న పరిస్థితి ఉంటది. అప్పుడప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఉదయం ఇప్పుడు 24 గంటల టైం ఏం చేస్తారు ఖాళీగానే. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం తీసుకుంటే సరిపోతుంది. నాకు ఎప్పుడు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంకా రోజుకి 2-3 సార్లు స్నానం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అవును. అలాంటి వాళ్ళకి ఇబ్బందులే ఉంటాయేమో. బట్ అంత ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ విషయంలో ఎట్లా ఉండనా ప్రాబ్లమ్స్? ఫుడ్ విషయంలో ఈసారి అదేదో రేషన్ అని పెట్టారు కాబట్టి పర్లా, మరి అంత కట్టినారు కూడా ఏం కాదు. ఆఖరికి మణికంటకి నిఖిల్కి అసలు ఏమి రేషన్ లేని టైంలో కూడా ఆ రాగి జావా ఏదో పంపించారు. ఆల్ విల్ టేక్ కేర్. కాకపోతే అవసరానికి మించి ఇవ్వరు. అందుకే అందరూ సన్నపడతారు. పొద్దున సాంగ్ వచ్చే వరకు పడుకుంటారు, సాంగ్ రాగానే అందరు లేస్తారు. ఎవరైనా పడుకుంటారా సాంగ్ వచ్చినాక కూడా? పడుకుంటారు చాలా సార్లు అలాగే అవుతుంది. కానీ చూపించరు. ఆదిత్య ఓం లాంటి వాళ్ళు సాంగ్ రాకముందే లేచేస్తారు. ఓకే. లేచేసి యోగాలు ఎక్సర్సైజ్లు అన్ని చేసుకుంటూ ఉంటాడు ఆయన. ధ్యానాలు అన్ని కూడా, పూజలు ప్రేయర్లు. తర్వాత నేను ఎప్పుడు సాంగ్ వచ్చిన తర్వాత లేస్తాను. జనరల్గా సాంగ్ రాగానే ఎనర్జిటిక్గానే లేస్తాను. ఓకే. బట్ అప్పుడప్పుడు కొంచెం బద్ధకం, రాత్రి సరిగ్గా నిద్రపట్టక అలా ఇలా అయితే ఏమంతా లేదు చెప్పి అక్కడే పడుకుంటాను. ఓకే. తర్వాత ఎప్పుడు లేచినారు మళ్ళీ? అంటే సేపటికి లేదు లేయాలి. లేచి అక్కడ డాన్స్ చేస్తుంటారు కదా అందరూ. వాళ్ళు డాన్స్ చేస్తుంటే వెళ్ళి అక్కడ పక్కన సోఫాలకు వచ్చిన కానీ డాన్స్ చేసుకుంటే ఆ తర్వాత ఏముంటది అన్న? ఇంకా లేచిన తర్వాత ఏమో ఇంకా బాత్రూమ్లు అవి కాస్త గెటింగ్ రెడీ, తర్వాత బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళు తింటా ఉంటారు. నేనేవో పళ్ళు పలారాలు ఏమైనా ఆపిల్ ఆరెంజ్లు ఉంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నంకి వచ్చేస్తారు టైం, ఇంకా సమయం 12 మధ్యాహ్నం. ఇదే మా కిచెన్ దగ్గర వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడాలు, ఈ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు వాళ్ళ హడావిళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. పృథ్వీ లాంటి వాళ్ళు కాస్త గట్టి బిల్డప్ చేస్తూ ఉంటారు. స్నానం చేసి వచ్చి పెద్ద బాత్రూమ్ తీసుకుని ఇట్లా నడుచుకుంటూ వాడిని కామెంట్ చేస్తూ ఉంటారు అందరూ. వచ్చాడు షో ఆఫ్ మ్యాన్ అని చెప్పి. అలా వాడిని చూసి నబిల్ తయారయ్యాడు. మళ్ళీ నబిల్ నాకు కూడా అలాంటి బాత్రూమ్ కావాలని అడిగినట్టున్నాడు ఎక్కడ కెమెరా ఉంది. వాళ్ళు నెక్స్ట్ వీక్ పంపించారు. నబిల్ కూడా బాత్రూమ్ వేసుకుని అలా హడావిడి. అంతే షో ఆఫ్. తర్వాత అలా ఏదో సరదా మాట్లాడుకుంటూ ఉంటాం. అందరూ కూడా ఎంతసేపు గేమ్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఈసారి వాళ్ళు నామినేట్ చేద్దాం, ఇంకో వాళ్ళు తీసుకెళ్ళదు. నేను దాంట్లో దూరి పంచి వేస్తాను. తప్ప అవునా? మీకు పంచులు ఎలా వస్తాయి అసలు? నిన్న కూడా మనం కూడా ప్రోమోలో నా రియల్ స్టోరీ చెప్తాను, అందరు ఎగ్జైట్మెంట్. రియల్ స్టోరీయా? ఈయనేది రియల్ స్టోరీ చెప్తారు అనుకుంటాను. నా రియల్ స్టోరీ అని చెప్పేసి కోనసీమ జిల్లా గురించి అని చక్కగా చెప్పాను. అంటే ఇంతవరకు ఏ సినిమాలో కూడా రాలే అనుకుంటా స్టోరీ. అది మనవన్నీ సొంతమే ఉంటాయి బేసికల్లీ. ఎక్కడ తీసుకున్న జోకులు నేను ఎప్పుడు చెప్పాను. ఓకే. అండ్ నిజమేనా స్టోరీ అది కోనసీమ జిల్లాలో? అది కాదు, ఓన్లీ కొబ్బరికాయ స్టోరీ చెప్పా. కొబ్బరికాయ అంటే ఏంటి? నారియల్ అలాంటిది. ఓకే ఓకే. ఏదో కల్పించాలి, ఏదో ఎదుస్తే చెప్పడం. ఓకే చెప్పేసి నా రియల్ స్టోరీ అనుకున్నారు. అది అన్నారు. అప్పుడు నా రియల్ స్టోరీ అంటే కొంతమంది క్లిక్ అయింది కానీ అవినాష్ క్లిక్ అవ్వలే అనుకుంటా. అవినాష్కి చెప్పిన తర్వాత కూడా నిఖిల్కి 2-3 సెకండ్ల తర్వాత క్లిక్ అయింది. నా రియల్ అన్నప్పుడు వాళ్ళకి క్లిక్ అయింది. అలాగే క్లిక్ అయింది, లేట్ గా క్లిక్ అయింది కాస్త నిఖిల్కి అండ్ అవినాష్ వాళ్ళకి. శేఖర్ భాష ఇద్దరు వ్యక్తులను సీసాతో కొట్టి పగలు కొట్టాలి. పగలెట్టా కొడతాం మీకు. ఇప్పుడు రాత్రి అయిపోయింది. ఓకే. అది ఇమ్మీడియట్ గా ఎట్లా వస్తాయని ఇలాంటి లేకపోతే వన్ లైన్ అంతే అలా వస్తూ ఉంటాయి. ఓకే. చాలా వేసినట్టున్నారు స్టార్టింగ్ అంటే డే 1 హౌస్ లోకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ 8 అని. 8 బేసిక్ అంటే మీరు యాంకరింగ్ ఫీల్డ్ లో ఆర్జేగా ఉన్నప్పటి నుంచి అట్లా అంతకు ముందు నుంచి ఇంటర్ డిగ్రీ ఇది ఇంజనీరింగ్ చేసేటప్పుడే కాస్త ఇలా సరదాగా మాట్లాడుకోవడం అట్లా అలవాటు అయిపోయింది. ఓకే. అలా వచ్చేస్తాయి ఇంకా. ఓకే. సో బిగ్ బాస్ హౌస్ గురించి ఎవరికి తెలియని విషయాలు నిజాలంటే ఏం చెప్తారు? హౌస్ గురించి కాదు కానీ నిన్న మీరు చూసిన నామినేషన్స్ లో మీరు చూడడానికి కొన్ని చెప్తారు. మేబీ చూసుండొచ్చు కొంతమంది. చూపించారు
లో యష్మి నామినేట్ చేసేటప్పుడు చెప్పాను అనమాట, మీరు పాన్పట్ టాస్క్ ఆడినప్పుడు ఆ ట్యాంక్లోంచి వాటర్ పోతూ ఉంటాయి కదా, ప్లగ్లు బిగిస్తే వాటర్ పోతుంటాయి, మీరు చేతులు కాళ్ళు పెట్టి ఇది చేస్తున్నారు, నీళ్ళు పోతే పోతున్నాయి, నువ్వు అంటే ఉంటే ఏడుస్తావు కదా, ఆ ట్యాంక్ మూత తీసి ఇట్లా ఏడ్చావు అనుకో, ట్యాంకులు ఏంటి 100 ట్యాంకులు నిండిపోతాయి నీ ఏడుపుకి అని చెప్పాను. ఓకే, అది మిస్ అయింది. తర్వాత ఈసారి నుంచి అలాగే చేస్తానండి. ప్రేరణకి చెప్పా, నీళ్ళు గారిపోతున్నప్పుడు బొక్కలో నీళ్ళు గారిపోతున్నాయి, చేతులు కాళ్ళడం పెట్టి పోకుండా నోటితో పట్టేసుకున్నాం అనుకో, పుగిలించి మళ్ళీ లోపల పడేయచ్చు. ఇలా చేస్తే నీ నోటికి కూడా కాస్త తాళం పడుతుంది, అందరినీ రూడ్గా మాట్లాడడం, బూతులు తిట్టడం ఆపుతావు అని చెప్పి ప్రేరణకి. సో నీకు ఇది సజెషన్ అని చెప్పారు. ఓకే, ప్రేరణకి నబిల్కి అంటే వాళ్ళిద్దరి మధ్యలో మెయిన్స్ కొన్ని బయటకు వచ్చినాయి కదా, అంటే ఇద్దరు హావభావాలు చూపించండి. నిబిల్ ఓకే, ప్రేరణకు సంబంధించి అంటే అంటే ఇద్దరు ఏమంటారు మన వాడుక భాషలో అంటే ఎక్కిరిస్తున్నాడు, వెక్కిరించడం ప్రేరణని మనోడు ఎక్కిరిస్తాడు, మంచి ఇమిటేట్ చేస్తాడు, ఇమిటేషన్ రైట్, బాగా ఇమిటేట్ చేస్తాడు. అండ్ జోడీ నిఖిల్ కూడా మంచి ఇమిటేటర్, నిఖిల్, నబిల్ అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అవినాష్, ముగ్గురు తోపులు వాటిలో అసలు యాజ్ ఇట్ ఈస్ దించేస్తారు అందరినీ. అన్న ఇప్పుడు హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి నిఖిల్కి యష్మికి రిలేషన్ ఉంది, రిలేషన్ అనేది బయటకు వచ్చింది. కావ్యశ్రీ కూడా, ఆమె కూడా అంటే నిఖిల్ రిలేషన్లో ఉన్న అమ్మాయి, ఆమె కూడా పెట్టింది పోస్ట్, అంటే ఇంకా లేదు రిలేషన్ ఎండ్ అయినట్టు, ఇద్దరు అంటే ఆయన అన్ఫాలో చేయడం ఇవన్నీ. సో రిలేషన్ ఎట్లా ఉంది హౌస్లో? అంటే తప్పు పట్టలేము కొన్నిసార్లు, ఫ్యామిలీలకి కుటుంబాలకి దూరంగా ఉన్నప్పుడు ఎమోషన్స్ అనేవి హ్యూమన్ నేచర్, ట్రిగర్ అవుతుంటాయి అప్పుడప్పుడు. సో ఆ టైంలో అలా మేబీ ఒక ఎమోషన్ ట్రిగర్ అయ్యి వచ్చి నాకు తెలిసి అంటే ఉండకపోవచ్చు హౌస్ లో ఉన్నంత వరకు, లేక బిగ్ బాస్ కల్పిద్దాం అంటారు దాన్ని, ఏమంటారంటే ఇట్స్ జస్ట్ ఎ మూమెంట్, వీ హ్యాడ్ ఎ మూమెంట్ అంటారు కదా, ఓకే అలా ఒక మూమెంట్ ఉండొచ్చు, అంతకుమించి పెద్ద, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్యామిలీ అండ్ కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ లాస్ట్ లాంగ్. ఓకే, హౌస్ లో కేవలం హౌస్ వరకే పరిమితం. కానీ రియల్ లైఫ్ లో కావ్యశ్రీ ఆమె పోస్ట్ కూడా పెట్టింది, కన్ఫాలో కూడా చేసింది, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. మంచిదే, అంతా మన మంచిగా అన్నట్టుగా. ఓకే, అతను చెప్పినప్పుడు నాకు ఐ ఫెల్ట్ పాప అతను ఏదైనా తప్పు చేశాడో, లేకపోతే ఏదో ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ తోటి అతను చెప్పుకున్నాడు. సరే, ఒప్పుకోకపోవడం ఆమె ఇష్టం, కానీ ఒప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే వీడి మీద జాలి పెరిగింది నిఖిల్ మీద. బయట అట్లాంటి పోస్టులు పెట్టి అతన్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేసినప్పుడు, అరే పాపం అభిమన్యుడిని అందరూ ఒక్కొక్క చోట నుంచి పొడిచినట్టు ఆల్రెడీ హౌస్లో పొడుస్తున్నారు. ఒక పక్క సోనియా వచ్చి గట్టి నామినేషన్ ఇస్తుంది, ఇంకో పక్క సీతు కూడా నామినేషన్ ఇస్తుంది నిఖిల్ మీద, ఈ లోపల యష్మి కూడా అది ఇది అని చెప్పి మాట్లాడింది, ఇంకో పక్క బయట నుంచి ఈవిడ. సో అందరూ కూడా ఒకసారి మీరు చెప్పారు కదా, మీకు అందరూ పెట్టి దండలేస్తుంటే అది అందరూ మీకు అగ్రెస్ట్గా దండలేస్తుంటే నాకు ఇక్కడ కోపం వచ్చేసింది, సింపతి వచ్చేసింది అని చెప్పి, అలా ఇప్పుడు నిఖిల్కి అది అడ్వాంటేజ్ అయింది. వాళ్ళ తిట్లు శాపనార్థాలు ఆయనకి అన్ని మెడలో పూలమాలలు వరాలే అయింది. ఇప్పుడు ఐ థింక్ హీస్ మంచి ట్రైనింగ్ లో ఉన్నట్టు ఆప్షన్ నిఖిలే అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది చాలా వరకు. గౌతమ్ కూడా గట్టిగా ఉన్నాడు, గౌతమ్ కూడా మంచి ట్రైనింగ్ ఉంది. నాకు గౌతమ్ గేమ్ కూడా మంచిగా అనిపించింది. సో గౌతమ్ ని మీరు నామినేట్ చేద్దాం అనుకున్నారు? నిజంగా నామినేట్ చేద్దాం. ఎందుకు అనిపించింది? ఎందుకంటే నాకు అందరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే గౌతమే. నేను యాక్చువల్గా మహబూబ్ ఉంటే మహబూబ్ నామినేట్ చేసేవాడిని, బికాజ్ ఆ కాన్వర్సేషన్ నబీల్ తోటి. సో ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నాకు ఇంకెవరు కనపడలే పెద్ద రీజన్ తోటి. ఒకటే ఎంటర్టైన్మెంట్లో ఈ నేను వైల్డ్ కార్డ్స్నే నామినేట్ చేస్తా అనుకున్నా ఫస్ట్. ఎందుకు అంటే పాపం వీళ్ళు ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నారు, వైల్డ్ కార్డ్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని వచ్చారు కాబట్టి నేను వైల్డ్ కార్డ్ వాళ్ళని టార్గెట్ చేస్తాను. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు కష్టపడ్డారు. ఆల్రెడీ మీ ఓన్ టీమ్ ఓన్ టీమ్ అని కదా, ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి ఎక్కువ వారాలు కష్టపడ్డారు బిగ్ బాస్. సో కాబట్టి ఎక్కువ వారాలు కష్టపడ్డందుకు గాను నేను మిమ్మల్ని మినహాయించేసి వైల్డ్ కార్డ్ వాళ్ళని టార్గెట్ చేస్తాను. ఇప్పుడు వైల్డ్ కార్డ్లో 4 ఉన్నారు, ఆ 4లో 2 టార్గెట్ చేయాలి. 2 ఎవరిని, ఒకళ్ళు రోహిణి ఇప్పుడు దాకా నామినేషన్లోకి రాలేదు ఆవిడని, ఇంకొకళ్ళు ఈయన్ని అనుకున్నాను. ఎవరిని? గౌతమ్ని. రోహిణిని కూడా నామినేట్ చేయడానికి ఇష్టం లేకుండా. ఎందుకు అంటే సరే
ఆవిడ చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, చక్కగా ఆడుతుంది. అండ్ టేస్టీ తేజ కూడా అంత బాడీ చేసుకొని కూడా పాపం రూపుకుంటూనే ఆడుతున్నాడు, మంచి కామెడీ కూడా ఇస్తున్నాడు. అవినాష్ కూడా మంచి కామెడీ ఇస్తుంది. సో వీళ్ళిద్దరు అనుకున్నా యాక్చువల్గా నామినేషన్స్కి. కానీ సరే చూద్దాం ఫస్ట్ గేమ్ వీళ్ళని పాయింట్లు అని చెప్పడానికని కూర్చొని రాత్రంతా చూస్తే నాకు బుర్ర వాడైపోయింది. అంత మనోళ్ళు అనుకున్న వాళ్ళు ఇంత దారుణంగా తయారయ్యారా, ఎస్పెషలీ ప్రేరణ. హరితేజ అని ఆవిడ తిట్టిన తిట్లు, చేసిన యాక్షన్ నాకు అస్సలు నచ్చదు. ఇంత మనోళ్ళు అనుకుని చూస్తున్నా కూడా నాకు అవతల వాళ్ళ హీరో లెక్క కనబడుతున్నారు, వీళ్ళు మనోళ్ళ వీళ్ళ లెక్క కనబడుతున్నారు. నాకు నచ్చల. ఇంకా సరే ఇంకో దీనితో గ్రూప్ గేమ్ కూడా కనబడ్డది. కావాలని అదే టీంలో ఉంది, రెడ్ టీంలో ఉండి నిన్ను లాగి పీకి అంత చేసిన నిఖిల్ని మాత్రం నువ్వు నామినేట్ చేయవు, నీ టీంలో నిన్ను సపోర్ట్ చేసిన ఇతరుని నామినేట్ చేస్తావు. ఇది చాలా తప్పు అనిపించిన. నీ టీంలో ఉండి నిన్ను వెనకేసుకొచ్చిన గౌతమ్ని వదిలేసి ఏం చేస్తున్నావు ఎందుకు అంటే సెట్టింగ్, అది నాకు నచ్చలేదు. కరెక్ట్గా నిఖిల్ పీకడానికి వచ్చినప్పుడు ఒరే వద్దురా అక్కడికి వెళ్ళి పీకరా ఎందుకురా అని చెప్పంటుంది జస్ట్. సో గ్రూపిజంలో ఒక్కళ్ళని నామినేట్ చేస్తే గ్రూప్ అవ్వదు కదా, ఇంకో గ్రూప్ ఎవరు తోడుదోంగా యష్మి. అందుకని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్లో ఇద్దరికి నామినేషన్. బట్ ఇద్దరు తెలుసుకొని దే ప్లే చాలా చక్కగా ఆడతారు, గేమ్లో ప్రాణం పెట్టి ఆడతారు. కానీ నోటి దూరం అంతే, గట్టి ఆడడం, ఈ అరుపులు అవతల వాళ్ళని తిట్టడం వల్లే బ్యాడ్ అవుతారు సగానికి. నువ్వు గేమ్ కొంచెం తక్కువగా ఆడినా పర్లేదు, అవతల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే బ్యాడ్ అవుతుంది. నిఖిల్ వల్ల యష్మికి ప్లస్ అవకాశం ఉందంటారా? అదే నిఖిల్ వల్ల యష్మికి కాదు, యష్మి వల్ల నిఖిల్కి ప్లస్. అంతేనా? ఇప్పుడు ఈవిడ వచ్చి ఆయన తిట్టింది కాబట్టి, ఆయన బాధపడ్డాడు కాబట్టి ఆయనకే ప్లస్ అవుతుంది. ఇప్పుడు కూడా సానుభూతి గట్టిగా పట్టుకుంటాడు. నేను నీ వెనక పడుతున్నా అని చెప్పేసి అనుకుంటున్నావు, అవన్నీ కూడా మాట్లాడింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్వరం మారిపోయింది, అంత వస్తే అట్లాంటిది ఏం లేదు అని చెప్పి. హౌస్లో అలాగే పృథ్వీ, విష్ణుప్రియ వాళ్ళ స్టోరీ మీరు కూడా చూస్తుండొచ్చు. మధ్యలో ఒకసారి ముద్దు పెట్టే సందర్భం కానీ అది బాగా వైరల్ అయింది ఆ వీడియో. ఎవరి పనిలో వాళ్ళు ఉంటే విష్ణుప్రియ పనిలో విష్ణుప్రియ ఉందని చెప్పేసి అది కొంత నాకు అనిపించింది. విష్ణుప్రియ ఏం చేస్తున్నావు, నీ గేమ్ నువ్వు వాడకుండా నువ్వు ఈ ప్రేమాయణాలు ఇట్లాంటి వాటికి ఎందుకు వెళ్తున్నావు? జనాలు అప్పటికి కొంత జనాల్లో నెగిటివ్ వస్తూ ఉండింది విష్ణుప్రియ మీద. నాకు యాక్చువల్లీ విష్ణుప్రియ అసలు ప్యూర్ సోల్, ఏ రకమైన ఇవి ఉండవు, అలాగే ఉంటుంది. సరే ఇది కూడా నిజమే ఉండొచ్చు, ఇదేమి డ్రామా అని నేను అనుకోను, నిజంగానే ఫీలింగ్స్ ఉండొచ్చు. కానీ మనోడికి కమిట్మెంట్స్ ఉంటుండే పృథ్వీకి. అవును, ఇప్పుడు నేను వెళ్ళాను, నువ్వు అంటే ఇష్టం అని చెప్పి ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చింది అనుకో, మనకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఏంటి అని చెప్పి చెప్తారు కదా, చెప్తారు. అలాగే మనోడికి ఏదో కమిట్మెంట్స్ ఉండొచ్చు, ఆ రకంగా యాక్సెప్ట్ పరిస్థితి లేకపోవచ్చు. అందుకని మనోడు దూరంగా ఉన్నాడు. కొంచెం మెల్లగానే ముళ్ళ మీద పడ్డ గుడ్డని లాక్కున్నట్టు గిటిగా లాక్కుని చిరిగిపోతే చిన్నగా లాగా. ఓకే, అలా ఐ థింక్ పృథ్వీ బాగానే తప్పించుకున్నాడు. ఓకే, సో అదే ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. చాలా వరకు కూడా వస్తున్నది మాటలు ఏంటంటేనా, తెలుగు బిగ్ బాస్ పైన కన్నడ వాళ్ళ ఆధిపత్యం. అలా ఏం లేదు, కానీ గ్రూపిజం అంటే నా ఉద్దేశంలో వీళ్ళు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్. పృథ్వీ, యష్మి, ప్రేరణ అండ్ నలుగురు. ఎవరన్నా ఇంకా? యష్మి, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్. ఓకే, నిఖిల్ కన్నడ కాదు కన్నా? నిఖిల్ కన్నడనా? ఓకే. సో కన్నడ అయినంత మాత్రాన ఈసారి వచ్చినది బయటకి. సీరియల్స్ లో కూడా వాళ్ళ ఆధిపత్యము, బిగ్ బాస్ లో కూడా సీరియల్స్ లో ఆధిపత్యం ఏంటది, ఎంతమంది ఆర్టిస్టులు లేదు మన తెలుగు వాడు. కాకపోతే ప్రయారిటీ ఎక్కువ ఉంది వాళ్ళకని. అట్లా ఇప్పుడు మనోళ్ళు వెళ్ళి కర్ణాటక ఇండస్ట్రీలో ట్రై చేయరు. ఎందుకు అంటే ఇదే పెద్ద ఇండస్ట్రీ. మన ఇంట్లోనే పంచపక్ష పరమాలను పెట్టుకొని మనం వెళ్ళి ఆ గేమ్ దగ్గర వెళ్ళాం కదా. ఇక్కడ రెమ్యూనరేషన్స్ గట్టిగా ఉంటాయి, ఇక్కడ ఎక్స్పోజర్ గట్టిగా ఉందంటే నువ్వు పెద్ద రేంజ్కి వెళ్ళొచ్చు. టాలీవుడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బాలీవుడ్, ఆర్ ఇంకా బెటర్. ఇప్పుడు బాహుబలి ఇవన్నీ వచ్చేసిన తర్వాత టాలీవుడ్ అంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే టాలీవుడ్ లో వచ్చి వర్క్ చేయాలనుకుంటారు, సీరియల్స్ అయినా సినిమాలు అయినా. మన తెలుగు కొన్ని గొప్పతనం, అందుకని తమిళవాడు వస్తాడు, కన్నడ వాడు వస్తాడు, మలయాళం, ఒరిస్సా వాళ్ళు వస్తారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు, అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. అది మన గొప్పతనం. మనం అంతే గొప్పతనం మన హృదయంలో కూడా చూపించాలి. నువ్వు వాడివి, నువ్వు వీడివి, నువ్వు ఆంధ్ర వాడివి, నువ్వు తెలంగాణ వాడివి, నువ్వు కర్ణాటక వాడివి, ఇవన్నీ అక్కడ జరిగేది మన కన్నడ వాళ్ళం కాబట్టి మనం అందరం కూడా ఒక గ్రూప్గా ఉండాలి అనేది కాదు. మనందరం ఫ్రెండ్స్ కాబట్టి
ముందు నుంచే పరిచయాలు ఉన్నాయి కాబట్టి అనే కోణంలోనే వీళ్ళు చేశారు. అంతేగాని ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ కన్నడ. కాకపోతే పరిచయాలు ఉన్నాయి, నేను నామినేట్ చేయను, నేను నిన్ను నామినేట్ చేయను, మనం వాడిని నామినేట్ చేద్దాం, మనం వాడిని చీఫ్ చేసుకుందాం, ఇలాంటివి ఉంటాయి తప్ప దానికి ఇది మనం కలిసి కప్పు కొట్టాలి, ఇంకా మన దాంట్లో ఎవరో ఒకరు కొట్టాలి. అలా ఉండొచ్చు. పైగా ఫస్ట్ టీం వాళ్ళది మీ అందరిది కూడా. మేము వెళ్ళినప్పుడు కూడా అదే కదా, మాకు ఆల్రెడీ వేరే ఒక టీం, ఒక గ్రూప్ ఉంది. మేమందరం ఒంటికేసిన కుటుంబంలాగా, నేను, నబీలు అండ్ ఆదిత్య, అందుకని మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆదిత్య చెప్పేవాడు, మీ పేరు ఇట్లా గ్రూప్ గేమ్ అని. ఫైనల్గా ఆ రోజు నా నామినేషన్ లేదు, ఈ రోజు వేసాను అదే గ్రూప్ గేమ్ మీద. అంతే. కాకపోతే నిఖిల్ కొంత దాని నుంచి బయటపడ్డాడు ఫస్ట్లోనే, ఇది వస్తుంది అని గ్రహించిన నిఖిల్ ఫస్ట్ నుంచి బయటపడ్డాడు. కానీ వీళ్ళు మాత్రం ఇంకా ప్రేరణ, యశ్వి ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేయకుండా, ఆమె ఏమన్నా అంటే ఈమె వచ్చేస్తుంది, ఈమె ఏమన్నా అంటే ఆమె వచ్చేస్తుంది. అలా డబుల్ గేమ్. ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల తీసుకునే అడ్వాంటేజ్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఒకే సీరియల్ నేను ఒక్కడనే ఉండడం వల్ల నాకు డిసడ్వాంటేజ్, మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం ఫెయిర్ కాదు. ఓకే. సో చాలా మందికి బిగ్ బాస్ లో ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఎట్లా ఉంటుంది అసలుకి, పర్లేదా, వర్కౌట్ అవుతుందా అనే విధంగా కూడా. నీకు సపోజ్ నీ శాలరీ ఎంత ఉందో దానికి కూడా ఇస్తారు బేసికలీ, వాళ్ళ లెక్కలు వాడుకుంటాయి. ఓకే, వాళ్ళ లెక్కలు. ఓకే. సో ఎన్ని వీక్స్ ఉన్నా, ఎన్ని డేస్ ఉన్నా, ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్. సో నార్మల్గా డే వైజ్ ఇస్తారు, తర్వాత ఎలిమినేషన్ టైంలో కూడా ఒక అమౌంట్ ఇస్తారని చెప్పి. వీక్ వైజ్ ఎలిమినేషన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒక అమౌంట్ ఇస్తారన్న. ఎలిమినేషన్ అయిన తర్వాత ఒక 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ వెళ్లే ముందు, తర్వాత ఎలిమినేషన్ వచ్చాక, తర్వాత బ్యాలెన్స్ పేమెంట్ మొత్తం సీజన్ అయిపోయాక. రైట్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు టాప్ 5 వచ్చినా కూడా వీళ్ళు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాళ్ళకి సపరేట్, ఎలిమినేషన్ అప్పుడు సపరేట్ అమౌంట్ ఉంటుంది, మళ్ళీ వీక్లీ పేమెంట్ వీక్లీ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. నాకు ఇంకా ఐడియా లేదు. మళ్ళీ అనిపించింది అన్న హౌస్ లోకి వెళ్ళాలి, కొడుకుని చూసుకున్న తర్వాత హౌస్ లోకి వెళ్ళాలి అనిపించింది. బట్ నేను వెళ్ళాను కదా, బాగా మంచిగా అనిపించింది. అంటే యాజ్ ఎ పార్టిసిపేషన్ ఓకే, అది వేరే. బట్ వెళ్ళిన తర్వాత మంచి హాయిగా, చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉండింది. అది అందరూ ఫ్రెండ్స్ కదా, చాలా బంధువుల్లాగా చాలా రోజుల తర్వాత కలిసిన వాళ్ళగా అనిపించింది అనమాట. మంచిగా అనిపించింది. మేబీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే వెళ్దాం, చూడొచ్చు. సో చాలా మంది లైన్ లో ఉన్నారు బిగ్ బాస్ వెళ్ళడానికి, చాలా సీజన్ల నుంచి ఉన్నారు. వాళ్ళని సెలెక్ట్ చేసి రెమ్యునరేషన్ అన్ని సెట్ అవుతూనే పంపిస్తారు హౌస్ లో, కానీ విన్నాం చాలా సార్. అది ఎట్లా మీరు ట్రై చేసినారా? అంటే మీకు లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి ఏమైనా కాల్స్ రావడం, ఈసారి వెళ్ళడం జరిగిందా లేకపోతే? లాస్ట్ ఎపిసోడ్ కాల్ వచ్చింది, అప్పుడు కుదరలా. ఈసారి కుదిరింది. ఈసారి కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ లో వెళ్ళాల్సి వచ్చింది. అంటే నాకు ఇంకో 2 వారాల్లో బిడ్డ కొడతాడు అనగా, మరి ఉండాలా వెళ్ళాలా అని కొన్ని స్టేజ్లో ఇంకా వెళ్ళా. మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలనే హీరో రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేసినారు, వైరల్ అయినారు, కావాలనే వెళ్ళారు అని చెప్పేసి. మీకు విషయం చెప్తారు, బిగ్ బాస్ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయి ఎప్పటికీ. కానీ మీరు ట్రెండింగ్ లో ఉండాలని చెప్పి వెళ్ళారు. ప్రతి సంవత్సరం నేను వెళ్ళి రాజ్ తరుణ్ నుంచి మాట్లాడతాను, నన్ను ట్రెండ్ చేయండి రా అంటే ఎవరు చేస్తారు ట్రెండ్? ట్రెండ్ అనేది ఎవరు, మనం అవ్వాలని అవ్వం, అది అవుతుంది, ఆటోమేటిక్ జరుగుతుంది. కొన్ని నేను ట్రెండ్ అవ్వాలి, ఇప్పుడు వాడిని కొడతాను పోయి నేను ట్రెండ్ అవుతానని ఎవడు అనుకోడు. ట్రెండింగ్ అనేది జనాలు చేస్తారు, మనం ఏ తలకిందుగా తపస్సు చేసినా అవ్వదు. అంతే అయ్యింది. అది దానికోసం నేను చేసేది లేదు. అంత ముందే అయిపోయింది సెలక్షన్. జనరల్గా ఇప్పుడు బిగ్ బాస్ సెలక్షన్స్ జూలై నుంచి ఆగస్ట్, ఈసారి అనుకుంటా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కల్లా అయిపోతాయి. జనరల్ ప్రతిసారి సమ్మర్ లో స్టార్ట్ చేస్తారన్నా, అంటే చాలా వరకు జూలైలో స్టార్ట్ అయింది. జూలై ఫస్ట్ నుంచి బిగ్ బాస్ కూడా చాలా సార్లు జూన్ లో, జూలైలో కూడా స్టార్ట్ అయింది సీజన్స్. అంటే నేను నాకు తెలిసి నా లాస్ట్ సీజన్ సంగతి చెప్తున్నాను. లాస్ట్ సీజన్ అంతకుముందు జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పటికే రకరకాల వాళ్ళని సంప్రదించడం, వాళ్ళు వీళ్ళు నాకు రావాలని వీళ్ళు చెప్పడం, వాళ్ళు దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉంటారు. అలా పెట్టుకుంటారు. జనరల్లీ ఆగస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ అలా అయిపోతుంది. ఆగస్ట్ ఫస్ట్ వీకే నాకు తెలిసి మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళకి ఏవి షూట్స్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా దానికి. సో ఆగస్ట్ 31న మనకి ఇది అనుకున్నప్పుడు నాకు తెలిసి నాది లాస్ట్ మినిట్ ఎంట్రీ. అప్పటికే ఈ రాజ్ తరుణ్ ఇష్యూ ఇవన్నీ కూడా అప్పటికే ఇవన్నీ అయిపోయినాయి, సెలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. నేను అప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ కన్నా ముందే, యాక్చువల్గా చాలా రోజుల ముందే ఈసారి కూడా బిగ్ బాస్ కాల్ చేస్తాడేమో అని చెప్పి వెయిట్ చేశాను. అంతకుముందు లాస్ట్ టైం కాల్ చేసిన పిఆర్కి నేను ఫోన్ చేశాను,
ఓకే. చేసి ఏంటి సార్ ఈసారి మాకేమన్నా ఛాన్స్ ఉందా, లాస్ట్ టైం మిస్ అయింది కదా అంటే చూద్దాం చూద్దాం అన్నది తప్ప ఇంకా నేను ఎక్కువసేపు డిస్టర్బ్ చేయను. ఇంకా తర్వాత ఆయన పని అయింది, నా పని అయింది. అప్పటికి అసలు ఇష్యూ లేదు జూలై ఆ టైంలో. తర్వాత లాస్ట్ కరెక్ట్గా 9 రోజుల ముందు పిలిచాను నన్ను. మీరు ఆలోచించుకోండి. ఇంకా సో పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఇంటర్వ్యూ మామూలుగానే ఉంటుంది, జస్ట్ వాళ్ళకి ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. ఏం అడుగుతారు ఇంటర్వ్యూ? ఏంది ఫ్యామిలీ గురించి అడుగుతారు, ఎలా ఉంటుంది నీకు, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. వెళ్తే ఎలా ఆడతావు, నేను అక్కడే చెప్పాను చాలా క్లియర్ కట్గా. మీరు చూసేది కాదు, ఇదేదో దీనికోసం ఒక కాజ్ కోసం ఆడుతున్నాను, నేను కాజ్ కోసం మాట్లాడుతున్నాను. నేను జనరల్గా చాలా జోవియల్ పర్సన్, సరదాగానే ఉంటుంది, స్పాంటేనియస్ ఇవన్నీ కూడా ఉంటాయంటే అదే చూపించింది చాలు. చాలా మందికి ఎవరు చేస్తారు ఇంటర్వ్యూ అని కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది, చెప్తారా దాని గురించి? హెడ్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ అంటే ఇంకొక ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ కాదు, స్టార్ మాలో జరుగుతుంది. ఓకే, స్టార్ మాలో. ఓకే. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టూడియోస్ సెట్ మాత్రమే స్టార్ మా మొత్తం. స్టార్. ఓకే. హాట్ స్టార్ వాళ్ళు. నెక్స్ట్ ఏముంటుంది నా తర్వాత ఇంకా రకరకాల మెడికల్ చెకప్స్, తర్వాత ఒక డాక్టర్, సైకలాజికల్ డాక్టర్ కూడా ఆయన వస్తాడు, నీకు ఎలా ఉంటుంది, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, కంట్రోల్ చేసుకుంటావా, తట్టుకోలేక ఎవడైనా కొట్టేస్తాడా, చంపేస్తాడా, ఇలాంటివన్నీ ముందుగానే అసెస్ చేసి సేఫ్గా ఉండాలి కదా మిగతా వాడు కూడా. అందుకని ఒక సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది, ఒక మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా. ఓకే. అవన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు అగ్రిమెంట్కి వస్తారు. ఓకే. సో వాళ్ళ టెస్ట్లో అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. ఇంకా మెంటాలిటీ ఏంది, షార్ట్ టెంపరా, అరగంట. కానీ చాలా మంది హౌస్లో అరుస్తుంటారు కదా, అరుస్తుంటారు బీభత్సంగా. అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో ఓకే, వీళ్ళు ఓకే, పిచ్చి ఇది నార్మల్, ఈ లిమిట్లోనే ఉన్నారు, ఆ పిచ్చికి ఎడ్జ్లో ఉన్నారు, సరే పర్లేదు, ఇది దాటితే రైట్, అది ఇది పిచ్చి పిచ్చిగా అరుస్తారు కానీ పిచ్చి పిచ్చిగా కరవడం అనుకుంటే చాలు. ఓకే. లాస్ట్ ఫైనల్ రౌండ్ అన్నా అంతే, అదే మెడికల్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఏవీకి పిలుస్తారు. కరెక్ట్గా 3 రోజుల ముందు ఏవి లేకపోతే డాన్స్ పర్ఫార్మెన్స్. మనకి డాన్స్ లేవు, మన డాన్స్ వేస్తే ఇంకా అంత పెద్ద డాన్సులు కాదు కాబట్టి జస్ట్ ఆప్షన్ ఇచ్చినారా, ఏమన్నా పర్ఫార్మ్ చేస్తారా? అడుగుతారు, పర్ఫార్మ్ ఏమని అడుగుతారు. నేను ముందుగా చెప్పేసాను, మరి నా డాన్స్ అరాచకంగా ఉంటుంది, తట్టుకోలేవు అని చెప్పేసి. ఏవి చేసింది కూడా నాకు తెలిసిన ఫ్రెండ్, అంటే మన మీడియా మిత్రులు చాలా. ఓకే. సో అలా తెలిసిన వాళ్ళే బాగా. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు మన కాస్ట్యూమ్స్ కానీ, ఇఫ్ ఐ కెన్ సే ద నేమ్, బిగ్ నేమ్ ముఖేష్ అని, తన వెబ్ సిరీస్ కూడా తీస్తారు. ఓకే. సో మంచి అంటే మనం మామూలుగా ఉన్నవాడిని కూడా హీరోలు ఏం చూపిస్తారు. ఓకే, బాగా మంచి డైరెక్షన్, టాలెంట్. ముఖేష్ ప్రజాపతి విన్నాను. అయితే ఫుట్వేర్ దగ్గర నుంచి మన కాస్ట్యూమ్స్, మన బట్టలు అవన్నీ కూడా ఎట్లుంటుంది అన్న? అది మనం తెచ్చుకున్నవి ఏవైతే అదే వాళ్ళు ఏమి ఇవ్వరు, వాళ్ళు ముందుగా మీకు ఇంత అడ్వాన్స్ అని ఇస్తారు పేమెంట్లో. ఓకే. ఖర్చు కోసం అంతే. తర్వాత లాక్స్ అనుకోవచ్చా, థౌసండ్స్లోనే అనుకోవచ్చు? లాక్స్లోనే. ఓకే. తర్వాత ఎక్కడ ఎవరన్నా సరే ముందుగానే మాట్లాడుకుంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెటింగ్ చేసుకుంటారు. నేను మీ బ్రాండ్ అంటే మీ షాప్ నుంచి తీసుకొచ్చి అని చెప్పి తర్వాత చెప్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర డిస్కౌంట్, లేకపోతే వాళ్ళ ఇమేజ్ని బట్టి దాని ఒకటి బార్టర్ సిస్టము, లేకపోతే మాట్లాడుకుంటారు డిజైనర్స్ తోటి. కొంతమంది షూ డిజైనర్స్ వాళ్ళతో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. మణికంఠ లాంటి వాళ్ళు ముందుగానే డిజైనర్స్ తోటి వాళ్ళతో మాట్లాడుకుని వీక్లీ నాకు ఇలా పంపించండి చెప్పడం, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఫేమ్ కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి. అంతే. సో వాళ్ళకి మీరు బయటకు వచ్చాక ఏమన్నా చేయాలి, అట్లా ఏమన్నా ఉంటాయేమో. నేను అలా ఏం పెట్టుకోవాలి, గదిలోకి వెళ్ళి సాదా సీదా అంతే. నాకు వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసింది నవీల్ కూడా సమ్ డిజైనర్ ఎవరు ఉండే. ఓకే. మీరు వెళ్ళిన తర్వాత ఎట్లా ఏం చేస్తారు మళ్ళీ? వీకెండ్కి వేసుకోవాలి బట్టలు అన్నాం. నేనే ఆల్రెడీ ఎవరు కోట్లు కొనుక్కున్నాను, అంటే సొంత డబ్బులు పెట్టుకున్నాను. క్యాజువల్గా అనిపించింది. 4 జతల షూస్, 3 జతల కోట్లు, అలా
ముందే తెచ్చేసుకున్నారు హౌస్ కి వీక్ ముందరే తెచ్చుకున్నాను. తెచ్చుకున్నవన్నీ వాళ్ళు బెటర్ అన్ని కొన్ని పంపించేస్తారు వెనక్కి. తర్వాత మళ్ళీ మనం కనుక ఉంటే వీక్ బేస్ పంపిస్తుంటారు. ఓకే, అది అలా వీక్లీ ఇంటి నుంచి మన వాళ్ళు పంపించుకోవచ్చు. అది మా ఇంట్లో వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ పెద్ద ఇవి ఉంటాయి చూడండి, షేర్వాణి, మన లాంటివన్నీ అలవాటు లేదు, రకంగా ఉంటుంది. అవి 2-3 పంపించారు కానీ మన వల్ల కాదు తీసుకోవడం. తీసి పక్కన షర్ట్ పెట్టేసుకొని కూర్చున్నాను. ఓకే, ఆ రోజు కొడుకు పుట్టాడు అనే విషయం చెప్పినప్పుడు నేను సాదా షర్ట్ ప్యాంట్ వేసుకున్నాను. జనరల్గా నాగార్జున గారు రాగానే అందరూ కూడా బీభత్సంగా రెడీ అవుతారు. జిగల్ నేను ట్రై చేశాను కానీ ఎక్కడ శేఖర్ గారు ఎక్కడ కనబడలేదు అనిపించింది నాకు. మన వాళ్ళు కాదు, కోర్టు వరకు ఓకే, ఇంకా ఈ హెవీ వర్క్లు ఉన్నవి మన వాళ్ళు కాదు. ఓకే, మీ పేరు శేఖర్ భాష, మీరు యాక్చువల్లీ ముస్లిమ్స్ కాదు, కానీ చాలా అంటే మధ్యలో కామెంట్స్ చూస్తాం కదా మనం ఇంటర్వ్యూ పైన, శేఖర్ భాష భలే ఉందిరా పేరు అని రేడియో కోసం పెట్టిన పేరు. ఓకే ఓకే, భాష అనేది రైట్. మీరు మరీ ఊళ్ళలో లాగా కనబడగా మీరు ఏమిట్లు అని అడిగినట్టు లేదన్నా, నేను కామెంట్ చూసిన ఈ లావణీష్ లో పైన కూడా, అక్కడ ఆయన ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉండే పేరు ఆయనది కూడా సేమ్ కలిసి ఉంటది, తెలుగు ముస్లిం, మస్తాన్ సాయి. ఒకటి కామెంట్ పెట్టిండు అన్న, ఈ పేరు మస్తాన్ సాయి భలే ఉన్నారా మీ పేరు అంటే నాకు డౌట్ వచ్చింది. లేదు, అతను కూడా ముస్లిమే కాదు, అతను హిందువే. ఓకే, సో నేను జస్ట్ ఓన్లీ రేడియో కోసం పెట్టిన పేరు. ఓకే, భాష అనే దాంట్లో ఉన్నట్టు శేఖర్. రేడియోకి ఎవరుకుంటే డైరెక్ట్ వాళ్ళ ఓన్ పేరు పెట్టుకుని వెళ్ళరు రేడియో జాకీస్. కొంచెం ఇప్పుడు అవన్నీ మర్చిపోయినారు జనాలు, అంటే ఆర్జే అప్పుడు ఉన్న చాలా ఉంటుండే పేర్లు. సో అలా ఒరిజినల్ పేరు పెట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శేఖర్ అని పేరు పెట్టుకోవాలి 100 మంది శేఖర్లు ఉంటారు. అవును, శేఖర్ భాష అని అనుకున్న ఒక యూనిక్నెస్. ఫస్ట్ లో శేఖర్ దాదా అని ఉండే, తర్వాత స్టేషన్ మారిన తర్వాత అదే పేరు కంటిన్యూ చేయొద్దు అన్నారని ఇంకా శేఖర్ భాష అనమాట. ఇంకా పవర్ఫుల్ అది. ఇప్పుడు ఆర్జీస్ అందరూ ఏం చేస్తున్నారన్నా దీనికి? ఆర్జీస్ రేడియో జాకింగ్ చేసుకుంటున్నాను, నేను కూడా చేస్తున్నాను, రోజు షో ఉంటుంది. ఓకే, అండ్ అక్కడ నుంచి మళ్ళీ డిజిటల్ మీడియాకి కానీ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ యాంకరింగ్ వైపు? నేను యాంకరింగ్ ఆర్జింగ్ రెండు చేసేవాడిని. చేసేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ రావడం జెమినీ మ్యూజిక్ లో రోజు ఒక లైవ్, గత 2017-18 వరకు బాగానే రెగ్యులర్గా లైవ్స్ ఉండేవి, రోజు ఒక షో చేస్తుండేవాడిని. అలా రేడియో టీవీ 2 పడవల మీద 2 కాళ్ళు వేసి చాలా రోజులు ప్రయాణించాను. ఆఫ్టర్ 2018 కొంచెం తగ్గించాను నేను. తర్వాత కరోనా రావడము. ఇటు బుల్లితెర వైపు రావాలనిపించలేదన్న? బుల్లితెర అంటే సీరియల్స్ కానీ టీవీ కానీ షోస్ కానీ? సీరియల్స్ అంటే షోస్ లైక్ ఏమో అంటే కొన్ని ఆఫర్లు వచ్చింది టీవీ నుంచి, చాలా షోస్ ఉన్నాయి కదా వచ్చాయి. కానీ నా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేడియో అనేది 8 hours జాబ్. నేను ఊరికి సెలవులు పెట్టేసి వెళ్ళిపోయి చేసుకోలేను. సో ఎందుకు కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను, కనబడుతున్నాను టీవీలో 1 గంట లైవ్ రోజుకి టీవీలో చాలు. లైవ్ షో, జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నాను, మాట్లాడుతున్నాను. అంకితము, వెన్నెల, హాయ్ బుచ్చి, ఇలా జెమినీ మ్యూజిక్లో 4 షోస్ చేశాను నేను. తర్వాత రేడియోలో వినపడుతున్నాం, టీవీలో కనబడుతున్నాం, ఇంకా ఎందుకు కక్కుర్తి ఇవన్నీ మానేసి అంటే తీద్దాం కూడా మంచి సినిమా తీద్దాం ఎప్పటికైనా. ఓకే. సో నేను అప్పట్లో సీరియల్స్లో 2-3 ఇట్లా వచ్చినా కూడా కంప్లీట్గా వాడికి ఏంటంటే కాల్ షీట్ ఇస్తే పొద్దున పోతే మళ్ళీ సాయంత్రం అలా ఉంటుంది, నైటే ఇంకా. సో ఆ టైంలో నేను సీరియల్స్ పెద్ద ఇచ్చేయాలి. ఇంకోటి ఏంటంటే సీరియల్స్కి అయితే ముద్ర వేస్తారు మనకి, వీడు సీరియల్ క్యాండిడేట్ అని చెప్పి. ఇంకా తర్వాత సినిమాల్లోకి అంటే ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఆ మోస ఒకే ఘాటి కట్టేస్తారు. నాకైనా బేసికలీ యాక్టింగ్ కన్నా మంచి సినిమా తీయాలనే కోరిక ఎక్కువ ఉండే. ఓకే, డైరెక్షన్. దానికోసం అది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు ఆ రకంగా బుల్లితెరకి పెద్ద ఎక్కువ రావాలి. బుల్లితెర అంటే ఐ మీన్ యాంకరింగ్ షోస్ కానీ టీవీ యాంకర్. నేను ఫస్ట్ టీవీ యాంకర్, తర్వాతే ఆర్జే. అంటే ఇప్పుడు ఇంకా థాట్ రాలేదు, ఇంకా సర్లే నడుస్తుంది. ఇంకా చేస్తున్నాను, ఇప్పుడు కామెంటేటర్గా చేస్తున్నాను ప్రో కబడ్డీ లీగ్కి. అంతకుముందు క్రికెట్ కామెంటరీ కూడా చేసిన కొన్నాళ్ళు, ఇండియా వెస్టిండీస్ ఇంటర్నేషనల్ సిరీస్కి. సో అలా మీ హెయిర్ స్టైల్ అప్పటి నుంచి కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా? అప్పుడు మారుస్తుంటా అప్పుడు. ఓకే, అంటే అప్పుడు కర్లీ లేకుండే కొన్ని రోజులు స్ట్రైట్ పెట్టేస్తా, కొన్నిసార్లు తిప్పుతాం, కొన్నిసార్లు గట్టిగా తిప్పుతాం. అలా అంటే సైజుని బట్టి బాగా పెరిగిపోయింది అనుకోండి, అవి వేవి టైప్లో చేసుకోవచ్చు అలా. ఓకే.
మీరు కూడా చేసుకోవచ్చు. ఆ మాత్రం నిలబడితే చాలు, వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? గౌతమ్, నిఖిల్. ఓకే, పృథ్వీకి ఏమున్నా వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. పృథ్వీకి అంటే పృథ్వీ ఈజ్ ఈక్వల్లీ ఎలిజిబుల్, కాకపోతే జనాల్లో కొంత తక్కువ ఉందని చూస్తున్నాను. అదర్వైజ్ పృథ్వీ ఈజ్ ఆల్సో గుడ్. లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది గౌతమ్ కూడా. లాస్ట్ సీజన్ లో ఉండను కానీ బిగ్ బాస్ 7 లోనే ఉండే ఇప్పుడు కూడా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ప్రేరణ కూడా ఆల్రెడీ కన్నడలో ఆడినట్టుంది, కన్నడ బిగ్ బాస్ లో ఆడింది. ప్రేరణ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనమాట ఆవిడ. బట్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆవిడ గట్టిగా చేస్తుంది. ఓకే, సో ఒకవేళ ఒకళ్ళు విన్నర్ అయితే ఒకళ్ళు రన్నర్ అంతేనా? అంతే, ఇంకా వేరే వాళ్ళకి ఆప్షన్ లేదంటారు. నబీల్ మొన్నటిదాకా అనుకుండే, నబీల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడడం వల్ల, నామినేషన్ లోకి ఎక్కువగా రాకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు జనాల నోట్లో ఉండడు. ఓకే, స్ట్రీట్ ఫార్వర్డ్ అంటే ఎవరి పేరు చెప్తారు హౌస్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు? వాళ్ళ నేచర్ విష్ణుప్రియ అరాచకమైన స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ బిగ్ బాస్కి వెళ్తే వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది అంటారు, నిజంగా తెలుస్తుంది కదా? నాకు తెలిసి అంటే నేను తనని బయట చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నేను చూసినంత వరకు షీఈస్ వెరీ జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, కానీ పృథ్వీ వల్ల మైనస్ అయిందా? కొంత మైనస్ అయింది, బట్ షీఈస్ బ్యాక్. ఓకే, సో మొత్తానికి బిగ్ బాస్ ఇంకో 20 days లో కంప్లీట్ అవుతుంది, 1 month అనుకుంటా ఆల్మోస్ట్. ఈ బిగ్ బాస్ ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా, కొన్ని ప్రజెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయాలి. పుష్ప 2 బీహార్లో ట్రైలర్ లాంచ్. అక్కడ బీహార్లో అల్లు అర్జున్ గారికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్, చాలా మంది వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీకు అల్లు అర్జున్ బీహార్ ఏంటంటే బీహార్లో కూడా ఉంటుంది. ఓకే, నేను ఒకటి చెప్తాను మీకు. అంటే ఎప్పుడు అంటే మన తెలుగు వాళ్ళకి అక్కడ బీహార్కి త్రిబుల్ కూడా వెళ్ళలేదు అనుకుంటా టీం. అసలు మీకు నేను ఆర్జీగా ఉన్నప్పుడు ఇంక 2016 ఆ టైంలో అప్పుడప్పుడు మా వాళ్ళు కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు పెడతారు. బిగ్ ఎఫ్ఎం ఇస్ బిగ్ స్టేషన్, 45 స్టేషన్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఆగస్టు 15కి ఒక వినూత్నమైన కార్యక్రమం చేయాలి. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు కరెక్ట్గా బార్డర్ ఉంటుంది కదా, ఇది ఇండియా ఎండింగ్, ఇది బంగ్లాదేశ్ ఎండింగ్. అవును, ఈ రెండింటి ఎండింగ్లకి మధ్య లైన్లు ఉంటాయి, సరిహద్దు రేఖలు ఉంటాయి. నో మ్యాన్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే ఇది నీది కాదు నాది కాదు, ఒక 100 మీటర్లు వదిలేస్తారు. ఓకే, ఆ 100 మీటర్ల ల్యాండ్ లో రేడియో స్టేషన్ పెట్టి అక్కడ చేద్దాం షో. మనకు వినూత్నమైన థాట్ తీసుకెళ్ళి ఆ మిలిటరీ వాళ్ళతో పిచ్ చేశారు. సో వాళ్ళంతా ఓకే అనుకున్నారు. పెద్ద ప్రోగ్రామ్, అన్ని స్టేషన్స్ నుంచి అంతమంది ఆర్జెస్, అన్ని రాష్ట్రాల నుంచి, తెలుగు, తమిళ్, కన్నడ అందరినీ పిలిచారు. లక్కీగా నాకు హోస్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది అక్కడ. ఓకే, అండ్ అక్కడ నేను అదేంటి జనరల్గా మనకి తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు అక్కడ. అసలు తెలుగు వాళ్ళు 1% ఉంటే గొప్ప విషయం. ఇది ఎక్కడ పెట్రాపోల్ అంటే బెంగాల్ లాస్ట్ పార్ట్ అనమాట, బెంగాల్ ఎండింగ్లో ఆ ప్లేస్. అది దాటితే ఇంకా బంగ్లాదేశ్ వచ్చేస్తుంది, లాస్ట్ మిలిటరీ పోస్ట్. ఓకే, అక్కడ సరిహద్దు దాటి వెళ్ళి ఆ నోమాన్ ల్యాండ్లో సెట్ చేసి అక్కడ చేస్తుంటే అవతల పక్క బంగ్లాదేశ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. ఓకే, సో మన ఇండియాలోకి రాలేకపోవచ్చు, అక్కడ రావచ్చు. ఇటు సైడ్ నుంచి ఇండియా నుంచి బోల్డ్ మంది, అవతల బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వచ్చి ఇంటరాక్ట్ అవుతుంటారు అనమాట. ఇట్లా మీరు షో చేస్తుంటే వాళ్ళు సరదాగా వచ్చారు, మాట్లాడండి, నేను మాట్లాడుతున్నాను అనమాట. హిందీ, బెంగాలీ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. సో బోలి ఆప్కో కౌన్ సా హీరో పసంద్ హై, షారుఖ్ ఖాన్ యా సల్మాన్ ఖాన్, ఇలా అడిగేవాడిని. ఓకే, అడిగినప్పుడు అక్కడ నాకు చెప్పిన విషయం షాక్. అల్లు అర్జున్, NTR, ఎన్టీఆర్, ప్రభాస్ తెలుగు రాదు వాళ్ళకి, కానీ వీళ్ళ పేర్లు తెలుసు. ఎలా రా అని అడిగా. అంటే ఎలా అంటే మేము సినిమాలు చూస్తుంటే రకరకాల టైటిల్ చెప్పారు, ఈ టైటిల్ సినిమాలు ఎక్కడ వచ్చాయని చెప్పి. అంటే మన ప్రతి తెలుగు సినిమా డబ్బింగ్ చేసి హిందీలో వదులుతున్నారు. మీరు అక్కడ గమనిస్తే ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. వీళ్ళంతా మేబీ బొంబాయి సిటీలో ఉంటారేమో. బట్ ఇక్కడ స్టేట్స్లో బీహారు ఇక్కడ ఇట్లాంటి చోట మన వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్, అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇది అసలు మైండ్ బ్లోయింగ్. నేను అక్కడ ఆ రోజు వీడియో చేసి పెట్టా. 2016 అనుకుంటా, 16లో. అప్పట్లోనే, అప్పటికి ఇంకా పుష్ప అనేది లేదు. అవును, ఇప్పుడు పుష్పతో నెక్స్ట్ లెవెల్ ఇది. అవును, అల్లు అర్జున్ క్రేజ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ అది తెలుసుకున్నారు ఈ మధ్య అంతే.
ఇప్పుడు రాలా, ఎప్పటి నుంచో ఉంది, అది నిజం. అంటే వీళ్ళు తీసిన సినిమాల శైలి కానీ మన తెలుగు వాళ్ళ స్టైల్ వాళ్ళకి నచ్చుతుంది. ఆ జీపులు గాల్లో లేపడం, రెండు తొడగొట్టి కొట్టేసుకుందాం అనడం, ఇలాంటి టైపు వాళ్ళకి నచ్చుతాయి. మీరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. పైగా అల్లు అర్జున్ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. ఏ సినిమా అల్లు అర్జున్ స్టైల్ వాళ్ళకి ఇష్టం, డాన్స్లు అవన్నీ కూడా బాగుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా ఫేమస్ అక్కడ. ప్రభాస్ అప్పుడు బాహుబలి వచ్చేసింది. సో వచ్చిందని కూడా బాహుబలి వచ్చిందన్న 2017 లో వచ్చేసింది పార్ట్ 1. కరెక్ట్. అయితే 2017 నేను వెళ్ళింది, అది పార్ట్ 1 వచ్చేసింది. అలా వాళ్ళందరికీ ప్రభాస్ వీళ్ళందరూ మన స్టార్స్, అక్కడ చాలా పెద్ద స్టార్స్, జస్ట్ మనం తెలుసుకోవాలంతే. ఓకే. మళ్ళీ రజనీకాంత్ కూడా లేదు అక్కడ, అల్లు అర్జున్ కూడా అంత క్రేజ్. ఓకే, అది నెక్స్ట్ లెవెల్. సో అప్పుడే ఉంది క్రేజ్ మన వాళ్ళందరికీ, మన యంగ్ హీరోలందరికీ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది అక్కడ. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు పుష్ప 2 ట్రైలర్ పైన, బీహార్ ఈవెంట్ పైన. మెగా ఫ్యామిలీ సైలెన్స్ అని వార్తలు వస్తున్నాయి అన్న బయటికి. మనకి నేనేం చెప్పగలను, నాకు అంత టచ్ లేదు. ఏమో మరి పెద్దగా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు అనిపించింది అన్న నాకైతే. అంటే రాజమౌళి గారు, హరీష్ శంకర్ గారు, ఆర్జీవి, కిరణ్ అబోరం లాంటి వాళ్ళు ట్వీట్ పెట్టడం చూసినాం. వైల్డ్ ఫైర్ December 5th పెద్దగా కంగ్రాచులేట్ చేయడం, అంటే పోనీ బీహార్ అక్కడ ఈవెంట్ పైన కాకుండా కూడా ట్రైలర్ పైన. ఈ రాజకీయాలు వచ్చి కుటుంబాల్లో వచ్చి కదనా, అదే బాధేస్తా ఉంటుంది. అందరూ ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేవాళ్ళు. అవును. అది అంటే సరే, పోనీ వైసీపీ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా అంటే అది కూడా రాలేదు. అదే అంటే అదే అనిపిస్తుంది, పొలిటికల్ డిఫరెన్సెస్ వల్ల ఫ్యామిలీస్ లో ఇలా. అల్లు అర్జున్ కూడా పోయేది లేకుండా మెగాస్టార్ చిరంజీవి ఒక పాట ఉంది, పసివాడి ప్రాణం. దాంట్లో ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవ కోసం, అరే కడుపులు వాడే కొడితే అది కుర్చీలోని దోషం, రాజకీయాలెందుకు తన్నుకు చచ్చేటందుకు అని చెప్పి అంటాడు ఆయన. అలా అది ఫైనల్గా మెగా ఫ్యామిలీలోనే ఇలా అని చెప్తుంటే మీరు బాధ అనిపిస్తుంది. అందరూ కలిసి ఉంటే చూడాలని అనిపిస్తుంది. ఆయన ఫ్యాన్స్, ఈయన ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి ఉంటే చూడాలని కోరుకుంటారు. కలిసి ఉంటే కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా. చాలా మంది ఇప్పుడు కలెక్షన్స్ సంగతి అది, ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారా లేదనే విషయం, ఫ్యాన్స్ ఇచ్చే కలెక్షన్స్ ఎంత అండి, ఫ్యాన్స్ చేసే హడావిడి ఇంత, వాళ్ళు ఇచ్చే కలెక్షన్స్ ఇంతే. జనాలకి నచ్చితే అది ఎవడు ఆపలేడు. మీరు బిగ్ బాస్ లో కూడా అదే చెప్తున్నా, బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు. మీకు ఇంత బయట ఎంత పిఆర్ ఉన్నా కూడా నువ్వు గనక నీకు జనాల్లో వెళ్తే ఎవడు ఆపలేడు. అంతే, ఆ జనాల ఓటు ఇంత 90% ఉంటే ఫ్యాన్స్ ఓట్లు 10% ఉంటాయి. సో బిగ్ బాస్ లో బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కువగా ఉందనిపించింది జనాల్లో, ఏ కంటెస్టెంట్ కి? రైట్ నౌ అయితే గౌతమ్ అండ్ నిఖిల్. ఓకే. మధ్యలో విష్ణుప్రియ కదా. విష్ణుప్రియ ఎప్పుడు ఆమె నామినేషన్స్ లో ఉన్నా కూడా ఆమె టాప్ లో ఉంది, అంటే ఓటింగ్ లో. అంటే ఆల్రెడీ ఆమె యాంకర్ గా ఎస్టాబ్లిష్ అయినందువల్ల అంటారు. ఆవిడకి ఒక అభయహస్తం ఉంది, 6 గ్యారెంటీలు ఉన్నాయి అంటారు. అదే. ఓకే. సో ఫైనల్ గా బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, చూడండి, ఎంజాయ్ చేయండి, బిగ్ బాస్ నచ్చిన వ్యక్తిని సపోర్ట్ చేయండి, అంతే. నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను, కొన్ని గ్రూపిజమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటే చేసేసాను. ఇంకా ఐ థింక్ ఎవరైతే ఇన్నాళ్ళు ప్రేక్షకులు ఈ కే బ్యాచ్ అని, సీరియల్ బ్యాచ్ అని అనుకుంటున్నారో, ఇక మీదట అవన్నీ ఉండబోవు. వద్దు, కే బ్యాచ్ వద్దంట. ఖచ్చితంగా నేను వేసిన నామినేషన్ తోటి ఆ భయం అయితే అందరిలో మొదలైంది. కాబట్టి ఎవరు కూడా ఇంకా అటువంటి రాజకీయాలు చెయ్యబోరు. ప్రేక్షకులు మైన్యూట్ మానిటరింగ్ చేస్తుందని వాళ్ళకి అర్థమైంది. ఇక నుంచి మీరు హ్యాపీగా అందరినీ ఆ తప్పులకి క్షమించేసి నిష్పాక్షికంగా మీ ఓట్లు వేసుకోండి. ఓకే. 1 and last క్వశ్చన్ అన్న, బిగ్ బాస్ సార్ ఫ్లాప్ సీజన్ 8 ఫ్లాప్ అయింది కాబట్టి చాలా మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించినారు అని చెప్పేసి. ఫ్లాప్ అయ్యింది అనేది మనం సీజన్ కాకముందే నేను అట్లా చెప్పేస్తాను, ఎందుకంటే నాకు తెలిసింది ఇంట్రెస్ట్ చూడట్లేదు, రివ్యూలు చేసే వాళ్ళు కూడా తక్కువ అయినారు. లేదు, నేను ఫస్ట్ వీక్ లో ఉన్నప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పిన మాట, హిందీ బిగ్ బాస్ ని కూడా దాటేసింది మన టీఆర్పీస్ అని చెప్పి ఆ రోజు మాకు సెలబ్రేషన్ స్వీట్లు కూడా పంపించారు. దట్ వాజ్ అ రెస్పాన్స్. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, దాంట్లో ఏం లేదు. అక్కడక్కడ కొంచెం డౌన్ అవ్వచ్చు, మళ్ళీ లేపడం కోసం కదా ఈ ప్రయత్నాలన్నీ కూడాను. వైల్డ్ కార్డ్స్ వచ్చారు, లేపారు, తర్వాత ఫ్యామిలీ వీక్ వచ్చింది, తర్వాత మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళాము.
బయట కామెంట్ చూడండి, ఇంటర్నెట్ తగలడిపోయింది, అలా గట్టిగా వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. సో ఆర్జే శేఖర్ భాష ఎవరు గెలవాలనుకుంటున్నాడు? నేను మొన్న కూర్చొని రాత్రంతా చూసిన తర్వాత మాత్రం నాకు గౌతమ్ మీద గౌతమ్ ఫ్యాన్ అయిపోయాను. ఓకే. గౌతమ్ గెలిస్తే బాగుంటుంది. ఒక కంటెస్టెంట్ గా ఉండి అండ్ అట్ ద సేమ్ టైం నిఖిల్ కూడా అంతే ఇష్టం నాకు. ఓకే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే గౌతమ్ గెలవాలనుకుంటున్నారు. లేదు, ఇద్దరు ఎవరు గెలిచినా సంతోషం. సంతోషం. ఇద్దరికి ఉంది అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. యా.